ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న కేసు గురించి మాట్లాడితే, విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని అంటే బలవన్మరణానికి పాల్పడటమే కాదు, అంటే తనే కాదు తన పిల్లల్ని కూడా చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో రీజన్స్ ఏమైనప్పటికీ ఇంకా కంప్లీట్గా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒంటరితనమే ప్రధాన కారణమేమో అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆవిడ జాబ్, అంటే ఆవిడ బాగా చదువుకుంది, మంచి పొజిషన్లో ఉంది, ఆర్థికంగా కానీ ఇంకా ఏ రకంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. ఒంటరితనం ఫీల్ అవ్వడం వల్లే చనిపోయింది. భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి చనిపోయింది. సో పిల్లల్ని కూడా నా తర్వాత ఎవరు చూస్తారని ఒక రీజన్ తను ఆ దృష్టిలో పెట్టుకొని చనిపోయింది. ఇద్దరిని కూడా చంపేసి, అంటే ముగ్గురు కలిసి చనిపోవడానికి రీజన్ ఇది అని చాలామంది అంటున్నారు. అసలు నిజంగా మరి ఈ ఒంటరితనం ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ఒంటరితనం అనిపించినా లేదా సూసైడ్ చేసుకోవాలనిపించినా మరి ఆ పరిస్థితి నుంచి బయట ఎలా పడాలి, లేకపోతే దాన్ని మనం మర్చిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ ఎలా గడపాలి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకోథెరపిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ పద్మా కమలాకర్ గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మేడం, రీసెంట్ డేస్లో చాలా కలిచివేసిన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇద్దరు పెద్ద పిల్లల్ని, ఆల్మోస్ట్ ఇంటర్ పిల్లలు, తను తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. ఏది అంటే రీజన్ ఏంటి అంటే, సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేవు, మంచి జాబ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, తన ఇష్టం వచ్చినట్టు బతికే దానికి అంటే తన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకునేంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ రీజన్ ఏంటి అంటే ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఒంటరితనమే దీనికి ప్రధాన కారణమేమో అనిపిస్తుంది. నిజంగా ఒంటరితనం వల్ల అంత, అంటే తను చనిపోయి ఇద్దరు పిల్లల్ని చంపేసే అంత అంత బాధ కలుగుతుందా? అసలు ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్? మీరు అడిగిందని చూస్తుంటే అది శబ్దం చేయదు, రక్తం చిందించదు, కానీ లోపల మనిషిని చంపేస్తుంది. అదే ఒంటరితనం. అంటే ఈ రోజుల్లో అందరూ ఉన్నారు, కానీ ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఉంటున్నారు. బిజీ లైఫ్. ఇంతకుముందు అంటే అందరూ ఉండి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని పలకరించేవాళ్ళు, లేకపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు. అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే నాలెడ్జ్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఓకే. ఈ ప్రపంచం కూడా ఒక అద్భుతంగా మారుతుంది. కానీ మనుషులుగా మనం మానవ విలువల్ని, మానవత్వాన్ని కోల్పోతున్నామేమో. అది కోల్పోవటం వల్లే మనం ఎంతమంది ఉన్నా కానీ ఒంటరిగా వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటంటే మన లైఫ్లో అంటే ఆ టైమింగ్స్ లేకపోవడమా, మెకానికల్ లైఫ్ టైమింగ్స్ అనేది కాదు. ఇక్కడ మీరు అంటే ఆవిడ గురించి చెప్పినప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు. పిల్లలు నిజంగా తన దగ్గర ఉంచుకున్నా ఒక రకంగా ఉండేది. అంటే వాళ్ళతో కాసేపు ఆఫీస్ నుంచి రాగానే కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు కలిసి ఫుడ్ తినటం ఉంటే అదొక వే. లేదు ఫ్రెండ్స్‌తో కాసేపు తను జాలీగా గడిపిన, లేదంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా మేడం సోషల్ మీడియా చూస్తుంటే కాసేపు రిలాక్స్ అవ్వటం కోసం. కానీ ఇవన్నీ ఉన్నా కానీ లోపల ఆవిడ ఒంటరిగా ఫీల్ అవుతుంది అంటే అందరు మనుషులున్నారు. కానీ తన మనసుకి నచ్చే మనిషి ఎక్కడా కనిపించి ఉండకపోవచ్చు. అంటే తన మాట వినేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. అంటే తను అంటే నేనెక్కడో చదివినట్లు గుర్తు. అంటే అందరితో చెప్పేదంట, నాకు ఒంటరి ఫీలింగ్ ఉంది, ఒంటరిగా ఉండలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. అంటే చూడండి డబ్బుంది, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నా కానీ తను మనసు మాట వినేవాళ్ళు లేకపోవటంతోటి ఏమవుతుందంటే ఏదో ఒక 2 రోజులైతే పర్లేదు. అలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ నెగెటివ్ ఫీలింగ్ ఉందో మెల్లమెల్లగా అది లోపల మైండ్‌ని తినేస్తూ ఉంటుంది. ఇంక ఈ లైఫ్ ఎందుకు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అనే వేలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే తన పిల్లల్ని కూడా చంపేసింది కదా! అంటే అమ్మో! వీళ్ళని ఎవరు చూడరింక, వీళ్ళని ఎవరు పట్టించుకోరు అనే వేలో వాళ్ళు కూడా మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే పిల్లలతోటి చాలా స్మూత్‌గా డీల్ చేస్తారు. అరే ఇంకెవరు నేను లేకపోతే మిమ్మల్ని పట్టించుకోరు, ఎవరు చూడరు అనే వేలో స్మూత్‌గా డీల్ చేస్తూ ఇంక వాళ్ళు కూడా ఇంక అవసరం లేదు, ఈ ప్రపంచంలో మేము ఉండక్కర్లేదు, అమ్మ ఏం చెప్తే అదే కరెక్టు అనే వేలోకి వెళ్ళిపోతారు. కానీ మేడం ఇక్కడ మీరన్నట్లు తనంటే ఒంటరితనం ఫీల్ అవుతుంది, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉంది తను. సో ఆ సిచ్యువేషన్స్ ఫేస్, బట్ అది పిల్లలకి అదంతా ఉండదు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి బాధ్యతలు, బరువులు ఏమి పెద్దగా తెలియదు అదే కాబట్టి. రాంగ్. ఎందుకంటే తను పిల్లలిద్దరు హాస్టల్‌లో చదువుతున్నారు. వాళ్ళకేం తెలుస్తది?
అవును చదివే తెలియదు. తప్ప ఇంకేం ఉండదు అక్కడ. సెల్ ఫోన్ యూజ్ చేయరు, ఏమి యూజ్ రైట్. చేయరు కదా. కాబట్టి ఏమీ తెలియదు. అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు అక్కడ. కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా అంతే ధైర్యం అంటే తను డిప్రెషన్ లో ఉంది కాబట్టి ఆ సూసైడ్ అనే టెండెన్సీ ఆల్రెడీ ఫామ్ అయింది తనకి. ఉమ్. బట్ పిల్లలకు ఆ ఆలోచనే లేదు అంత ఈజీగా. అది అంటే మనం లేదమ్మా. వీడియోస్ లో ఎందుకంటే చూసినా కూడా అంటే నార్మల్ పీపుల్ మనం ఎలా వెళ్తాం రైల్వే స్టేషన్కి వెళ్తే అంటే ఆ ఫీల్ తో గానీ ఒక టైప్ ఆఫ్ కంగారు గానీ ఏం కనిపించలేదు. మరి ఆ ధైర్యం అనుకోవాలా లేదు, ఏంటి ధైర్యం అసలు? కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు తను కూడా తన పిల్లల్ని అలాగే మోటివేట్ చేసిన ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏ ఫీలింగ్స్ ఉంటాయి? ఇప్పుడు ఆవిడలో కనిపించలేదా, పిల్లల్లో కనిపించలేదు అంటే ఆ వేలో ఆవిడ మోటివేట్ చేసేసింది అంతే. ఓకే. అంటే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా అమ్మ లేకపోతే మేము ఉండలేం, అందుకే ఫీలింగ్స్ అక్కడ ఏం లేవు. ఓకే అమ్మా. ఆ ఫీలింగ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అలా పదే పదే ఒక 21 days కంటిన్యూగా చెప్పామనుకోండి, మనం కూడా అలా మారిపోతాం. రైట్. ఓకే. సో తను ఫేస్ చేసిన ఆ, ఒంటరితనం మీరు ఫేస్ చేయకూడదు అనే ఒక అనే కాన్సెప్ట్ వేలో లో చెప్పడంతో చెప్పుండొచ్చు. ఆ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసేసారు. లేదంటే వాళ్ళు వెంటనే ఎవరో ఒకరికి మెసేజ్ పెట్టడం కానీ చేసేవారు కదా పిల్లలు. చెయ్యొచ్చు, చిన్నపిల్లలేం కాదు కదా. కాబట్టి వాళ్ళు చేయలేదు అంటే అమ్మ మాటను యాక్సెప్ట్ చేసినట్లేగా. రైట్. అది సో అది కాబట్టి కరెక్టే. అందుకే అంటాను, ఎందుకంటే ఎప్పుడైతే ఈవిడి ప- చుట్టూ ఉండే వాళ్ళకి నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిందో, అప్పుడే వాళ్ళు అలర్ట్ అయి ఉంటే, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలర్ట్ అయి ఉంటే ఈ స్టేజ్ వచ్చేది కాదు. అదేమో అవును. ఓకేమ్మా. ఎందుకంటే ఈ మానసిక సమస్యలు అనేవి పైకి కనిపించవు. ఓకే. పైకి అందంగా ఇప్పుడు ఆవిడ ఒక టీం లీడర్ అన్నారు అంటే ఎంతమందిని ఆవిడ డీల్ చేసింది? డెఫినెట్లీ. అంతమందిని డీల్ చేసినప్పుడు తను డీల్ చేసుకోలేదంటే తన గురించి తను నెగిటివ్గానే థింక్ చేసింది. డెఫినెట్లీ తన లైఫ్ తనకు నచ్చలేదు ఇంకా. ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేసిందో అంటే ఈ ప్రపంచంలో అదే చెప్తాను, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వర్క్ చేస్తున్నారు, వస్తున్నారు, ఏదో పడుకుంటున్నారు, తింటున్నారు అంతే. కానీ మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. చూడండి, స్లమ్ ఏరియాకి వెళ్ళి చూడండి, హోమ్స్కి వెళ్ళి చూడండి, వాళ్ళ కరెక్టే అండి. తల్లిదండ్రులు లేక, ఫుడ్ లేక అయినా సరే వాళ్ళు బ్రతకాలి అనే ఆలోచనతో బ్రతుకుతున్నారు అంటే, వాళ్ళకి ఏమీ లేకపోయినా బ్రతుకుతున్నారంటే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్ వేలో వెళ్ళటం వల్ల. రైట్. కరెక్ట్. సో కానీ ఇక్కడ ఈవిడ పాజిటివ్ వే, బట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఆలోచన బాగా పెరిగిపోతాయి. ఎవరైనా పక్క వాళ్ళు గుర్తించి సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే దాని నుంచి బయటకు తీసుకురాగలం. రైట్. బట్ కానీ చాలా ఇక్కడ ఎవరు situations లేరు. అలా జరగవు. ఆ లేకపోవటం తోటి ఆవిడ సివియర్గా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆవిడ చదువుకున్న ఆవిడ ఈవెన్ తను కూడా సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు. కానీ ఎందుకు ఇంకా కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వెరీ గుడ్, అనేది ఎందుకు? మంచి క్వశ్చన్ అడిగారు. కానీ శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే పరిగెడతాము. ఇంట్లో ఎవరైనా డల్గా ఉంటే ఇది కాసేపులో పోతుందిలే, దీన్ని పట్టించుకోవసనే, కాసేపు దాన్ని వదిలేసేయండి అనే వేలోనే థింక్ చేయలే, తిడతారు. పని పాట లేదా, రూమ్లో ఉన్న బయటికి రా అంటారు, కానీ పట్టించుకోరు. దానివల్లే ఈ మానసిక సమస్యలు అనేవి అతి భయంకరంగా తయారవుతున్నాయి. ఓకే. ఆ సమాజం కూడా, మనుషులు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. ఆ పిచ్చోడేమో అంటారు, అక్కడికి వెళ్తే పిచ్చోడు అంటుంది సమాజం, రైట్. మనం ఎందుకు అనిపించుకోవాలంటది. కానీ శరీరానికి దెబ్బ తగిలినప్పుడు నువ్వు వెంటనే పరిగెడుతున్నావు కదా, మానసికంగా పిల్లలు డిస్టర్బ్ అయినా, పెద్దవాళ్ళు డిస్టర్బ్ అయినా ఎందుకు తీసుకెళ్లరు అని మీకు మీరుగా ఆలోచించుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా. ఓకే. ఎప్పుడైతే అలా ఆలోచించామో ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే జనరల్గా పూర్వం రోడ్డు మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తే ఆడు పిచ్చోడ్రా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ పిచ్చోడ్లే, సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి అంటే ఇది పెరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలగాలి. అరే తనకి బాగాలేదంటే వెంటనే సైకాలజిస్టులు అయితే మనమే కాస్త కూర్చొని మాట్లాడాలి. పూర్వం ఉండేది, పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు, దీనికి బాగాలేదు కాసేపు చూడండి అనేసి అవును. వదిలేసేవారు. లేకపోతే ఇక్కడ బాగోట్లేదు, అత్త దగ్గర బాగుంటుంది, అత్త దగ్గర పంపించేదాన్ని అనేవారు. కానీ ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారు? ఇంట్లో అదే నేను అంట, 10 మంది ఉంటున్నారు, 10 మంది మనుషులు ఉన్నా కానీ మనసుకు చోటు లేదు 10 అక్కడ. మంది మనుషులు కూడా ఉండట్లేరేమో ఈ అందుకే ఈ మనసుకు year లో. చోటు లేదు అక్కడ. అవును. ఎప్పుడైతే అంత మనసుకు చోటు లేదో ఉమ్. అక్కడ గోడ నేను ఒకటే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక ఆ, సంబంధాలు ఓకే, అయిపోయాయి. ఆవిరి అయిపోతున్నాయి. ఓకే. సో అది అది నిజమే మేడం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈవిడ ఒక కేసు అనే కాదు, చాలా సూసైడ్ కేసులు ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే సో సేమ్ రీజన్ కాకపోయినప్పటికీ మొన్న రీసెంట్గా ఒక ఆవిడ చనిపోయింది. ప్రేమ మీరు ఎవరు ప్రేమించొద్దు అంటే తను ప్రేమ పెళ్లి చేసుకుంది. సో అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మరి వాళ్ళిద్దరికి ఏమో తన భర్త జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదనో ఉన్న ఇద్దరు పిల్లల్ని
ఇద్దరు వాళ్ళు మళ్ళీ సేమ్ ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి చనిపోయింది, చిన్న పిల్లలు వాళ్ళు. సో అంటే ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు, ఒకరినొకరు కావాలనుకుని పెద్దల్ని ఎదిరించి వచ్చారు, వాళ్ళు కోరుకున్న జీవితాన్నే గడుపుతున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో ఏదో వెలితి, అంటే ఏదో ఒక వెలితి కోసం మిగతావన్నీ చూసుకోకుండా అలా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి అంటే ఈ ఒకటినా? కేసెస్ డిఫరెంట్ కంప్లీట్లీ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కాదు. లవ్ మ్యారేజ్లో ఏంటంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 months 6 months ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ తర్వాత నుంచి అందరూ కావాలనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే పుట్టి పెరిగాం కదా. అప్పుడు వీళ్ళెవరు కనిపించినప్పుడు ప్లస్ వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు ఉండరు కదా. ఎవరు ఉండరు, ఎవరు వినరు. ఫ్రెండ్స్ కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని దాంతో మాట్లాడక అంటారు. ఓకేమ్మా. బట్ అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. చేయట్లేదు. ఎంతసేపు అమ్మాయిదే తప్పని చూపిస్తారు. అలా ఎప్పుడైతే అలా పదే పదే చూపించేటప్పటికి మనలో కాస్త డిప్రెషన్ వస్తుంది లేడీస్లో ముఖ్యంగా. ఎందుకంటే అమ్మా నాన్న పలకరించాలి, చెయ్యాలి, పిల్లల్ని పెంచే క్రమంలో కానీ జాబ్ చేసే క్రమంలో కానీ ఎవరో ఒకరు కాస్త ఓదార్పు ఉంటే బాగుండని లేడీస్ ఎక్కువ కోరుకుంటారు. ఎందుకంటే ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి ladies. సైకాలజీ ప్రకారం ఏంటంటే 90% ఎమోషన్స్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేసేది లేడీస్, 50% మాత్రమే జెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే మీరు చెప్పిన కేసులో ఏంటంటే నేను చదివింది ఆ అబ్బాయి ఏమీ చేయడు, అంతా తినే వర్క్ చేయటం, తినే సంపాదించడం, తినే పిల్లల్ని చూసుకోవడంతో ఎంత సఫర్ అవుతుంది ఆ అమ్మాయి. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఆ, మళ్ళీ మొత్తం అటు హౌస్ ప్లస్ ఆఫీసు పిల్లలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి అంటే నాకు ఇక్కడ సపోర్ట్ లేదు, పేరెంట్స్ లేరు అనే వేలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ, ఎంత సఫర్ అవుతుంది. ఒక మార్గం కనిపించలేదు. అప్పుడు కానీ ఒకటి ఏంటంటే పేరెంట్స్ని యాక్సెప్ట్ లేదు, తను జాబ్ చేస్తుంది, తన పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేయచ్చు, కానీ సమాజం ఏమంటుంది. రైట్, ఇది కూడా ఒక పెద్ద మెయిన్ రీజన్ మేడం. ఓకే, ఎందుకంటే బయటకు వచ్చింది అంటే మగాడిని అనదు సమాజం, ఆడదాన్నే ఉంటుంది, గుచ్చి మాట్లాడేస్తుంది. ఫ్రెండ్స్ అంటారు, పేరెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన ₹1,00,000 సంపాదించుకున్న ఒక లేడీ తను డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేద్దాం అనుకుంటే తన కూతురు యాక్సెప్ట్ చేయాల. ఓ ఓకే. అంటే మీరు ఆలోచించండి. నేను అప్పుడు చెప్పా, మేడం ఇంత సఫర్ అవుతున్నారు, వెరీ గుడ్, కానీ మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి అక్కడ ఉండి. అంటే ఆవిడ మారడానికి 6 months పట్టింది, డివోర్స్ తీసుకోవాలా. ఇప్పుడు ఆడ హస్బెండ్ ఈవిడ మాట వింటున్నాడు. ఓకే, సో అంతా థాట్ లోనే మొత్తం ఉండేదంతా ఆలోచనల్లోనే. కానీ ఎప్పుడు ఏంటంటే ఆవిడ ₹1,00,000 సంపాదించిన 500 ఆవిడ చేతిలో పెట్టేవాడు. ఓ ఓకే. ప్లస్ అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అందుకు ఇవన్నీ చూసి డివోర్స్ తీసేసుకోమంది ఆ పాప. అంటే తన అక్కడ సిచ్యువేషన్ బట్టి. కానీ నేను చెప్పా అక్కడుండే మీరు ఎదుర్కోవాలి, బయటకు వచ్చి ఎదుర్కొంటే సమాజం ఇంకో 10 రకాలుగా ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇప్పుడు మారిపోయారా తను కంప్లీట్ గా? కాబట్టి ఏంటి, ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అయ్యామో మన ఆలోచన మనం మౌల్డ్ చేసుకోవాలి. అంటే చాలామంది ఏమంటారు బయటకు వచ్చేసేయండి అంటారు. ఓకే, బయటకు వచ్చేస్తే అటు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఇటు సమాజం యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ కూడా తొందరగా దగ్గరకు రారు. మగుడిని వదిలేసి వచ్చేసింది, అవును, అదే మగాడిని అనదు. రైట్. ఓకేమ్మా. కాబట్టి ఆ వేలో సమాజం ఇంకా త్వరగా మారడానికి మనం ఏదో అనుకుంటున్నాం, త్వరగా మారిపోయింది సమాజం, లేదు ఇంకా. ఓకే, ఇంకా లోతుల్లో అది దాగే ఇంకా ఉంది. ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఎక్కడైనా సరే ఏది జరిగినా కానీ, ఎక్కడ డివోర్స్ తీసుకున్నా లేకపోతే పాప మా అమ్మాయి బయటకు వచ్చేసినా, మొగుడు చనిపోయినా మగాడిని అంటలేదు, అవును, ఆడపిల్లనే అంటుంది. అంటారు. సో కాబట్టి నువ్వు అక్కడే ఉండి ధైర్యంగా ఎదుర్కో. ఎందుకు లక్ష్మిలని అంటావు, నీ పేరే దుర్గా ఉంది, లక్ష్మీ దుర్గా అంటే అంటే పట్టుకో. శక్తి. ఆ శక్తిని నువ్వు బయటకు తీ. డెఫినెట్లీ. ఓకే, అది తీసినప్పుడే నువ్వు అక్కడ ఎదుర్కోగలుగుతావు. బట్ సమాజం గురించి ఆలోచించదు ఫస్ట్. ఓకే, ఇక్కడ అమ్మాయి అది చేయలేకపోయింది. అంటే ఎవరూ లేరనే ఫీలింగ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది, మన ఆలోచన నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మరి ఎంత ఇప్పుడు 2 కేసులు చూసినప్పుడు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు, ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ చూసారా అంటే మనసు దగ్గరికి వచ్చేటప్పటికి అరే నాకెవరూ లేరు అనే ఫీలింగ్ లేడీకే ఎక్కువ ఉంటుందమ్మా. అవును, అది కరెక్ట్ మేడం. ఓకే, అండ్ ఇంకా నా తర్వాత నా పిల్లల్ని చూసుకోలేరు, ఇది మెయిన్ రీజన్ వల్ల ఒక ప్రాణం కాదు 3-4 ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి. కానీ అది ఆలోచించటం లేదు. అంటే ఒకటి ఏంటంటే అంతకుముందు పూర్వం 10 మంది ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. బట్ అందరూ ఉన్నారు. మెకానికల్ లైఫ్ అయిపోతుంది, ఓకే, రోబోస్ లా యంత్రాన్ని సృష్టిస్తున్నాం, రోబోస్ లా బతికేయడం ఒక రీజన్. మనల్ని మనం మర్చిపోతున్నాం. బట్ అది సొసైటీ ఉండకూడదు. మొత్తం కూడా అలాగే ఉండిందండి. అండ్ మెకానికల్ లైఫ్ అది కొంచెం మార్చలేము, ఎందుకంటే మనం కంపెనీకి జాబ్ చేస్తున్నామని డెఫినెట్లీ అక్కడ వాళ్ళు మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఇన్ని అవర్స్ ఉంటామని ఉండాల్సిందే.
హైదరాబాద్ సిటీ లాంటివి అయితే జర్నీ అవన్నీ పోతాయి. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మరి ఇంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ సో, ఇలాంటి టెండెన్సీ అవ్వచ్చు, సూసైడ్ టెండెన్సీ అవ్వచ్చు, లేదా ఇంకేదన్నా అవ్వచ్చు, రాకుండా ఉండాలి లేదా మనకిప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అలాంటివి అనిపిస్తే బయటపడాలంటే ఏం చేయాలంటారు? వెంటనే మేడం అంటే ఫ్రెండ్స్‌కి చెప్తే ఏమనుకుంటారు? అమ్మకి చెప్తే నీ ఇష్టపడి నువ్వు చేసుకున్నావు కదా అంటారు. నాన్నకి చెప్తే సైలెంట్. ఓకే. హస్బెండ్ వినడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు వినరు. బట్ నువ్వు ఒక దాని ఉన్నావుగా, నీ మనసు ఒకటి ఉంది కదా నీకు. బట్ నీ మనసుకు నువ్వు చెప్పుకోవడానికి ట్రై చేయి. సెల్ఫ్ ఎందుకంటే మోటివేటర్ నువ్వే కావాలి. రైట్. ఈరోజు నువ్వు ఒక జాబ్ చేస్తున్నావంటే నువ్వు రాసి నువ్వు పాస్ అయ్యావు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అంటే అది నీ స్కిల్లేగా, నీ నాలెడ్జే కదా. సో ఆ నాలెడ్జ్ నువ్వు గుర్తించు, నీ స్కిల్ నువ్వు గుర్తించు. బట్ ఎవరు వినట్లేదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, లేడీస్ ముఖ్యంగా నేను చెప్పేది, ఒక 3 డేస్కి ఒకసారి వర్రీ టైం అని ఒకటి పెట్టుకోండి. వెరీ టైం. మ్మ్. ఓకే. ఓకే, ఒక 5 మినిట్స్ పెట్టుకుంటారా లేకపోతే 10 మినిట్స్ పెట్టుకుని మీ చాయిస్. బట్ ఈరోజు నీకు సమస్య వచ్చింది. ఈరోజు నువ్వు రోడ్డు మీద వస్తున్నప్పుడు ట్రాఫిక్లో ఎవడో మిమ్మల్ని తిట్టాడు, వెంటనే రియాక్ట్ అవుతావు కదా. అవ్వక నేను వరీ టైం పెట్టుకున్నాను కదా, అప్పుడు ఆలోచిస్తా దీని గురించి. దీని గురించి. అంతే. ఓకే. అలా అని ఈ 3 డేస్ ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఈరోజు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, వెన్స్డే. ఓకే, ఈవినింగ్ కూర్చో. ఈ మండే మార్నింగ్ నుంచి నేను ఎక్కడ వరీ ఫీల్ అయ్యాను, ఎక్కడ బాగా ప్రాబ్లం ఫేస్ చేశాను, అవన్నీ కూర్చొని రాయి. బుక్లో రాయమంటారు. మ్మ్. ఓకే. ఒక బుక్ అసలు పేపర్, ఎక్కడైనా. ఓకే. పెన్ను పేపర్ తీసుకోండి, కూర్చోండి. ఆ టైంకి ఒక టైం పెట్టుకున్నారు కదా, ఆ టైంలోనే కూర్చోవాలి. ఓకే, కూర్చొని ఈ 3 డేస్ జరిగిన వర్రీ ప్రాబ్లమ్స్ అన్నిటిని అప్పుడు రాయండి. ఒకసారి చదవండి, సెకండ్ టైం చదవండి, థర్డ్ టైం చింపేసి డస్ట్బిన్లో పడేయండి. అంతే మీరు చేయాల్సింది. అలా మీరు కొంతకాలం చేసిన తర్వాత ఏమైందో నాకు చెప్పండి. ఓకే. ఓకే. అంటే ఎందుకంటే ఏదో ఉందో చూడండి ఈ మధ్యన, ఎవరు నాని సినిమా ఏదో వచ్చింది చూడండి, సరే. సరిపోదా శనివారం. శనివారం అనేది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 3 డేస్కి ఒకసారి వరీ టైం పెట్టుకోండి. రైట్. ఓకే. అంటే తర్వాత అంటే ఇప్పుడు నేనేదో చెప్పేస్తే ఆహా ఇది ఇలాగే ఉంటుందని ఆలోచించేస్తారు. కానీ లేదు, మీరు మహిళలు, నేను ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఇది చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు మీరుగా ఇలా ట్రై చేశారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే. సో, అది కూడా ఒక సిస్టమాటిక్ వేలో బాధలు ఆ. తగ్గించుకోవటం అయిపోతుంది అంతే. కాబట్టి బట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్గా చాలామంది లేడీస్ చేసేది ఏంటంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేస్తారు. ఆఫీస్ ఓకే, హడావుల్లో. పిల్లలకి చేసేస్తారు, హస్బెండ్కి చేసేస్తారు, వీళ్ళు ఆఫీస్లో తిందాంలే అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసామో మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, డల్ అవుతుంది. అవును. నీరసం ఎందుకంటే కూడా నైట్ వచ్చేస్తుంది. ఎప్పుడు తింటాము, 8కో 9కో 10కో, మళ్ళీ మార్నింగ్ అంతా తినకుండా 8-12కో తింటాం. అంటే ఎన్ని అవర్స్ మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు స్కూటీ నడుపుతారా, వస్తుందండి. స్కూటీలో గాలిపోయింది అనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ గాలి ఎక్కించాలి. వేయించకుండా నడిపేస్తే పగిలిపోవడమో లేకపోతే అవుతుంది. టైర్ మొత్తం డ్యామేజ్ డిస్టర్బ్ అయిపోతుంది. అయిపోతుంది కదా. రైట్. మన మైండ్ కూడా అంతే. అంటే ఇక్కడ రైట్. అక్కడ గాలి అనే ఇంధనాన్ని ఎక్కిస్తున్నాం, మైండ్కి ఫుడ్ అనే ఇంధనాన్ని మనం ఎక్కించట్లేదు. రైట్. ఎక్కించినప్పుడు ఏమవుతుంది, సప్రెస్ అయిపోతుంది. సో కాబట్టి మార్నింగ్ టిఫిన్ అనేది, ఇంకొకటి కూడా చెప్తా, మార్నింగ్ టిఫిన్ తింటే తొందరగా లావెక్కరు. అవునా? ఓ, ఇది ఏదో బాగుంది. ఓకే. ఎందుకంటే మన బాడీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. రైట్. ఓకే, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తే మటుకు ఫ్యాట్ పెరిగిపోతుంది. స్కిప్ చేస్తే పెరుగుతుంది. ఆ. ఓకే. అందుకే కంపల్సరీ చక్కగా ఏది ఉంటే అది 9 లోపల తినేసేయాలి. 11కో తింటానంటే కుదరదు. మేడం టిఫిన్ చేయమన్నారు కదా, నేను ఎప్పుడో 11కి తింటా అంటే బ్రంచ్ కుదరదు. అయిపోతుంది. ఓకే, అది కంపల్సరీ ఉండాలి. బట్ నిద్ర, జెంట్స్కి నిద్ర లేకపోయినా పర్లేదు, కానీ లేడీస్కి కంపల్సరీ 8 అవర్స్, 6 to 8 అవర్స్ నిద్ర ఉండాలి. సో అది కూడా ఒక డిప్రెషన్ కారణం అనుకోవచ్చా? కంపల్సరీ. ఓకే అమ్మా, ఎప్పుడైతే ఆ నిద్ర కరెక్ట్గా ఉందో, ఫుడ్ కరెక్ట్గా ఉందో, ఆటోమేటిక్గా ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఫ్రీ అయిపోతూ ఉంటారు. రైట్. బట్ అదొకటి చిన్న చిన్న వార్మప్స్ లాంటివి ఇంట్లో. అంటే చాలామంది అబ్బా నాకు కుదరట్లేదండి, టైం ఉండట్లేదండి, ఇటు పిల్లలు అటు ఆఫీస్ వర్క్ అంటారు. ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తావు కదా, లంచ్ తింటావు కదా, లంచ్ తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ అటు ఇటు నడవండి, చిన్న వార్మప్స్ లాంటివి చేయండి. అలాగే నైటు డిన్నర్ తిన్నాక పిల్లలతో కలిసేపు Just walk, వెళ్ళి వాక్ చిన్న చేయటము, ఏ వార్మప్స్ లాంటి సరదాగా ఆడుకోండి పిల్లలతోటి. ఒక్క 10 మినిట్స్ ఎక్కువ వద్దు, అంటే అక్కడికి 20 మినిట్స్ అయిపోయింది కదా. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే ఎప్పుడైతే మార్నింగ్ ప్రశాంతంగా వర్క్ మొదలు పెట్టామో
అప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మహిళలు కానీ జెంట్స్ కానీ అలా చేస్తున్నారా అంటే ఉరుకులు పరుగుల మీద పరిగెడుతున్నారు. ఎప్పుడైతే అలా చేసామో ఆ డిస్టర్బెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మార్నింగ్ చాలా ప్లెజెంట్గా లేవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఎప్పుడైతే అలా చేసామో మనలో ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒంటరితనం గురించి మాట్లాడితే ఏ ఏజ్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా మహిళల్లో చూస్తున్నాము. సో ఏ ఏజ్ వాళ్ళకి కావచ్చు, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఏ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్? మేడం ఏ ఏజ్ అనేది కాదు, చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. బట్ చిన్న పిల్లలు అంతగా పట్టించుకోరు. అంటే ఆహా, వాళ్ళు అలా పెద్దగా అనుకుంటారు మీరు. అవునా 5th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే సూసైడ్ మీరు చేసుకుంటారు. బట్ ఆహా. ఒంటరితనం అదే రీజనా? ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అమ్మ పట్టించుకోవట్లేదు, నాన్న పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఓన్లీ చదివేనా అంటే ఒంటరితనం ఫీలింగేగా. రైట్. సో కాబట్టి అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు, లేదు. మనసు అక్కడ. మనసు అంతే. ఓకేమ్మా, ఆ మనసుని నెగ్లెక్ట్ చేయటంతో ఒంటరితనం పెరిగిపోతుంది. బట్ యూత్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూత్లో కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు బాగా చదివేస్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత గొప్పగా చెప్తున్నారు వాళ్ళ గురించి, లేకపోతే గొప్పగా వాళ్ళని చూస్తున్నారు, మమ్మల్ని చూడట్లేదు. దూరపు కొండలు నునుపు అంటాం కదా, అదే అదే అవి అన్ని ఎక్కువగా బాగుంటాయి అనిపిస్తుంది. అవి ఎక్కువగా పిల్లలు పట్టించుకుంటారు. బట్ అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత బాగా చదివినా, ఓకే, ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకున్నా, ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉంటే మటుకు అందుకే 18 to 40 years వాళ్ళు ఎక్కువ సూసైడ్స్ చేసుకుంటారు. రైట్. అవును. ఓకేమ్మా, అంటే ఆ ఫీలింగ్ వాళ్ళు, అంటే మాట్లాడేవాళ్ళు లేరు, నేను చెప్తే వినరు అనే ఫీలింగ్. అంటే నా భావాల్ని పట్టించుకోవట్లేదు, నా మనసుకి చోటు లేదు అక్కడ. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ పెరిగాయో ఆటోమేటిక్గా ఒంటరి ఫీలింగ్ పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ మీరు సంపాదించండి, ఓకే, బట్ ఎంత సంపాదించినా ఆ చిన్నదంటే పుట్టినప్పటి నుంచి 10th క్లాస్ వరకు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని అవును. మీతో టైం స్పెండ్ చేసేలా చూసుకుంటే మటుకు పిల్లలు హ్యాపీగా ముందుకెళ్తారు. కానీ ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలి. ఈ దుర్గా, నీకు మ్యారేజ్ అయింది, నీకు పిల్లలు పుట్టారు, నువ్వు చిన్నప్పటి నుంచి ఒక కోరిక నీలో ఉంది, నేను ఇది చేయాలి అది చేయాలని, కానీ నువ్వు చేయలేకపోయావు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పిల్లల మీద ప్రెజర్ ఇస్తావు. ఓ నువ్వు అదే అవ్వు. రైట్. నువ్వు అవ్వలేదు కదా, నువ్వు అవ్వలేకపోయావు, బట్ నా పిల్లలు చేస్తే బాగుండు అనే ఫీలింగ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద రుద్దేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాడినా కాకుండా వాడు నీ కోరికలతో నువ్వు పెంచుతున్నావు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది అంటే అమ్మ చెప్తే చేయాలి, అంత చెప్తే చేయాలి. అందుకే చాలామంది ఆ టైంలో వాళ్ళ ఆలోచన నెగిటివ్ వెళ్ళిపోయి నేను చేయలేకపోతున్నానన్నా సరే పేరెంట్స్ వినరు. కొంతమంది అసలు వినరు. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నానంటే నువ్వు రాయాల్సిందే అని బలవంతంగా తీసుకెళ్ళి చేస్తే ఒక అబ్బాయి ఒక్కడే కొడుకు వాళ్ళకి. నేనన్నా వద్దొద్దు ఎగ్జామ్స్కి ముందే తీసుకురానంటే లేదు ఎగ్జామ్స్ అయ్యాక తీసుకొస్తాను, వాడు ఎగ్జామ్ రాసి పైకి వెళ్ళి దూకేశాడు. అబ్బా. ఇంటి చూసారా, అంటే మానసికంగా అబ్బాయి డిస్టర్బ్ అయ్యాడు ఆయన చెప్పినా సరే వినలేదు. నేను ఇందా చెప్పా 5th క్లాస్ అమ్మాయి చేసుకుందంటే దానికి 98% వచ్చింది, 99 రాలేదని తల్లి తిట్టడంతో చేసుకుంది. మరి అంటే మంచి మార్కుల కోసం పరిగెడుతున్నాం కానీ జీవితం కోసం ఆలోచించటం లేదు. ఓకే, అంటే వాళ్ళు బాగా చదివేసుకుంటున్నారు, వీళ్ళు మంచి జాబ్ సంపాదించారు అనే ఫీలింగ్ ఎక్కువగా పేరెంట్స్లో పెరిగిపోతుంది. సో కాబట్టి నీ కోరికల్ని, నీ ఆశల్ని వాళ్ళ మీద రుద్దొద్దు దయచేసి. ఖచ్చితంగా. ఓకే, నువ్వు అప్పుడు నీ కండిషన్ బట్టి నువ్వు అవ్వలేకపోయావు, అది నీ చాయిస్. బట్ వీళ్ళ చాయిస్ని మనం ఎందుకు ఇచ్చేయాలి, డిస్టర్బ్ చేయాలి? అది ఎప్పుడైతే చేయకుండా ఉంటే అప్పుడు పిల్లలు వాళ్ళుగా పెరుగుతారు. మా అబ్బాయి ఒక మాట అంటాడు, ఎప్పుడైనా ఎవరైనా మీ అబ్బాయిని భలే పెంచారంటే ఒకసారి ఏదో నేను మాట్లాడలేదు, అదేంటి నువ్వు పెంచలేదని చెప్పలేదేంటి అంటాడు. అంటే వదిలేసేదాన్ని అంతే, మీరు చదువుకోండి, మీరు చేసుకోండి, మీరు ఎలా లీడ్ చేయాలన్నా అలా చేయండి అని. వాడు ఆ రోజు నేను స్టన్ అయ్యాను, ఇలాగ కూడా ఉంటుంది పిల్లల ఆలోచన. పిల్లలు ఎలాగైనా ఆలోచిస్తారు. సో ఆ వేలో మనం చెప్తున్నామంటే లేదు. ఎలా ఉంటుందంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ వాళ్ళు కోచింగ్ సెంటర్లో పడేస్తారు. అక్కడ ఏం నేర్చుకుంటారు, ఒక మాస్టరు పిల్లలు అంతే, స్కూల్లోనూ అంతే సేమ్. ఎక్కడ వాళ్ళకి మంచి ఆలోచనలు ఎక్కడ వెళ్తాయి, లేదు చదువునే ఉంటుంది. అదే ఒక ఫ్రెండ్స్ దగ్గరకో లేకపోతే రిలేటివ్స్ ఇళ్ళకో పంపించి అక్కడ 10 మంది ఉంటారు, అక్కడ నేర్చుకోగలుగుతారు. ఆ అవకాశం మనం పిల్లలకి ఇవ్వకపోవడంతో
పిల్లలు నెగిటివ్ వైపుకి వెళ్ళిపోయి సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు తిరగబడుతున్నారు, లేదంటే కొడుతున్నారు కూడా. కొంతమంది పేరెంట్స్ని అవును కొడుతున్నారు, అవును లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం మన పిల్లలతోటి అసలు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలిగావో అప్పుడు నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు. నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులు అవుతారు. రైట్ అండి. అండ్ ఓకే. ఇక్కడ ఇంకొకటి సినారియో చూస్తే, ఒకటేమో మీరు చెప్పినట్లు సో పిల్లల్ని ఇలా ప్రెషర్ పెట్టడం అదన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిచ్చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక్కసారి నో చెప్పారు, ఏదైనా కావాలి అంటారు, నో తీసుకోలేడు వాడు. లేదా టీచర్ ఏదో చెప్తుంది, నో అంటుంది. లేదా పక్కన ఏదో ఒక అమ్మాయో ఒక అబ్బాయో వాళ్ళ ఫ్రెండ్ నో చెప్తారు. ఈ నో తీసుకోలేక చిన్న రీజన్ వెనక ఏమీ ఉండదు. ఆ అలవాటైపోయి వాడికి ఎస్ అని వినటం, ఆ నో వినలేక వెంటనే తిట్టారనో చిన్న రీజన్‌కి చనిపోతున్నారు. మరి ఇది దీనికి ఏంటి పరిష్కారం? ఇందాక లవ్ మనం అనుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపరింగ్ చేసేస్తారు. చేస్తారు. అవును. ఓకే. అప్పుడు అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, నేను ఏం అడిగినా వీళ్ళు చేసేస్తున్నారు, కాబట్టి నేను ఎవరిని తెచ్చినా వీళ్ళు కట్టుకోమంటారు అనే వేలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరిది ఇక్కడ మిస్టేక్? ఇక్కడ పేరెంట్సే చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు అంటే మళ్ళీ. అంటే జనరల్గా ఏమవుతుందంటే మేడం, బాగా కష్టపడి వచ్చిన వాళ్ళు నా పిల్లలు కష్టపడకూడదు కష్టపడకూడదు. హ్మ్. అనే ఆలోచనతో ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం కావాల్సిన ఇచ్చేస్తారు. హ్మ్. అసలు వాళ్ళు ఇవ్వలేరు ఆ టైంలో, కానీ అప్పు చేసైనా తీసుకొచ్చి ఇస్తున్నారు. రైట్. అందుకే ఓసారి ఒక అబ్బాయి ఒక ఎస్ఐ కుర్రోడికి, ఇద్దరు ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఎస్ఐ కుర్రోడు. ఎస్ఐ ఫాదర్ ఏం చేసి వాడికి బైక్ కొనిచ్చాడు. హ్మ్. ఈ కానిస్టేబుల్ కుర్రోడికి నాకెందుకు నువ్వు కొనివ్వు, హ్మ్. వాళ్ళు కొన్నారు కదా అంటే, లేదు నాన్న నేను కొనలేను అంటే వాడు వాళ్ళ నాన్న చేయి నరికేశాడు. చెయ్యి నరికేశారు. ఉమ్. ఓహ్! అంటే ఇది ఇంకొక యాంగిల్. సూసైడ్ చేసుకోవడమే కాదు, మళ్ళీ ఉమ్. చంపడానికి కూడా. ఆ, నువ్వెందుకు చేయలేవు, వాళ్ళ నాన్న కొనిచ్చాడు కదా. సారీ, ఇక్కడ కానిస్టేబుల్ కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, ఎస్ఐ కుర్రాడికి కొనివ్వలేదు. ఆహా! ఎస్ఐకి కుర్రాడు ఆ, కొనియలేదు. ఓకే. అంటే ఆ! కానిస్టేబుల్ ఉన్న అతనే వాళ్ళ కొనిచ్చాడు. అబ్బాయికి బైక్ కొనిచ్చాడు, నువ్వు నాకు ఎందుకు కొనివ్వలేవు. రైట్. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే, ఆ ఎస్ఐ ఆయన చిన్నప్పటి నుంచి కాస్త వాళ్ళకి ఏం కావాల్సిన కొనిచ్చాడు, కానీ చివరికి ఈ కోరిక అడిగేటప్పటికి తను చాలా సీరియస్గా చెప్పాడు ఇక్కడ. హ్మ్. చాలా సీరియస్గా, నేను ఇది చేయలేను, నా కండిషన్ ఇది కాదు అది చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. కానీ అక్కడ స్మూత్గా చెప్పుంటే, అంటే ఫస్ట్ నుంచి వాడు స్మూత్గా చెప్పినాడు, ఒకేసారి ర్యాష్గా చెప్పేటప్పుడు వీడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. హ్మ్. రైట్. దాంతో అలా చేశాడు. ఓకే. సో ఐదర్ తను కాబట్టి చంపుకోవడం లేదంటే పక్కన వాళ్ళని ఏదైనా ఎదుటి చేయటం. వాళ్ళని, కానీ ఆ టైంలో ఆ క్షణంలో వాళ్ళకి ఏం అనిపించదు. నిజం. అది అర్థం అవ్వదు ఫస్ట్. ఉమ్. అదే కోపంలో ఉన్నప్పుడు, కాబట్టి ఆవేశంలో ఏంటంటే ఉన్నప్పుడు. అందుకే అంటాను, పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. డెఫినెట్లీ ప్రతిదీ ఆలోచించి, అంటే ఇదివరకు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఎలా పెరిగారో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం ఎలా Gen Z. పెరిగారో కాదు, అప్పుడు వీధుల్లో పెరిగేవారు. అంటే లైక్ పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఇంత పెరిగేవారు. ఆలోచించాల్సిన అవసరం లేదేమో మేడం కిడ్స్ ని పెంచాలంటే. బట్ ఇప్పుడు మాత్రం అప్పుడు కిడ్స్ పేరెంట్స్ పెంచలేదు మేడం. అందరూ ఇల్లు పక్కల వాళ్ళైనా చూసుకునే అందరూ వాళ్ళు, పెంచారు అంతే. అమ్మ అమ్మ అప్పుడు నాన్నమ్మ. పాపం పేరెంట్స్ కి బాధ్యత ఉండేది కాదు. తక్కువ. ఎందుకంటే మీ తల్లికేమో వంట చేసి పెట్టానా లేదా, భర్తకేమో తెచ్చి పెట్టానా లేదా, మిగిలిన వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు లేకపోతే అత్తలు ఇలా చూసేసేవారు. కాబట్టి ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ తనే అయిపోతున్నారు, అక్కడ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అందుకే నేనంట, హాలిడేస్ ఇస్తే పిల్లల్ని పంపించేసేయండి. అమ్మో వద్దండి, అక్కడ ఏం నేర్చుకుంటారండి, వాళ్ళు ఏమైనా నెగిటివ్ చెప్తారు, చెప్తే చెప్పనివ్వండి, అన్ని నేర్చుకుంటారు తెలుసుకుంటారు. కదా. అలా ఒక మేడం నాకు ఒక మాట చెప్పింది, మేడం ఇంతకుముందు మా పిల్లవాడు నన్ను బాగా హెసిటేట్ చేసేవాడు, ఇప్పుడు బాగుంటున్నాడు, చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నా అంటే, ఎందుకు మేడం అన్న, మీరు ఒక మాట చెప్పారు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన ఏ హాలిడేస్ ఇచ్చినా బంధువులకి పంపించేయండి, వాళ్ళ గురించి మీరు చెప్పకండి అంటే, 2 సంవత్సరాల తర్వాత ఆవిడ అలాగ ప్రతి ఏ హాలిడేస్ ఇచ్చినా పంపించేసిందంట. తర్వాత నుంచి వాడు వాళ్ళ అమ్మని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే చూసారా, మనం చెప్పక్కర్లేదు, సెల్ఫ్ గానే నేర్చుకునే తను అవకాశం నేర్చుకున్నాడు. మనం కల్పించాలంతే. అంతే. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, చాలా మందికి సో అందరికీ మంచి చెడులు తెలుస్తాయి. చాలా మంది వరకు తెలియనోళ్ళే సూసైడ్ చేసుకుంటామని మనం చెప్పలేం. సో ఆ పాయింట్ ఆఫ్ ద టైం, ఆ పర్టికులర్ మూమెంట్లో ఇందాక మీరు అన్నారు, ఆ అబ్బాయి చేయి నరికేశాడు లేదా ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆ మూమెంట్లో వీళ్ళు ఆ బ్రెయిన్ పనిచేయదు. సో ఆ టిపికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా అంత ఆవేశంగా ఉన్నప్పుడు ముందు ఆ టైంలో బయటపడటం ఇంపార్టెంట్. ఆ టైంలో మనం సడన్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేం, చుట్టూ మనుషులు ఉండకపోవచ్చు. సో ఆ టైంని కంట్రోల్ చేసుకోవడం ఎలా, వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం వెరీ చేయాలి? గుడ్. ఇక్కడ నేను ఇందాక వరీ టైం అని చెప్పాను కదా మేడం, అలా రాస్తున్న క్రమంలోనే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఎదుటివాడు మెయిన్. ఎందుకంటే ఇప్పుడు
మిమ్మల్ని నేను తిట్టాననుకోండి, మీకు వెంటనే మీ మైండ్ ఏమైపోతది? నెగెటివ్ వైపుకి వెళ్ళిపోతది. ఈవిడ్ని ఏం చేసేయాలి? అయితే ఈవిడ్ని ఎక్కడ బ్లేమ్ చేయాలి? ఈవెన్ ఏదో ఒకటి అనేసాలి ఫస్ట్ అనే కాన్సెప్ట్. ప్లస్ ఇక్కడ ఎక్కడ ఈవిడ్ని బ్లేమ్ చేస్తే దెబ్బతింటది అని టక వచ్చేస్తాయి. పాజిటివ్ రాదు అక్కడ. పాజిటివ్ రాకపోవడంతో ఏమవుతుందంటే వెంటనే మనం ఏం చేయాలనుకున్నది చేసేస్తాం. కానీ ఒక్క క్షణం ఆ టైంలో మనం వెళ్ళి వాటర్ తాగటం, ఆ టైంలో ఇంకేం చేయలేం. బట్ ఎదుటి వాళ్ళు మనం బాగున్నారు అనుకుంటే వాళ్ళు వెంటనే కూల్ అయిపోవాలి. ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే లేకపోతే భర్త బాగాలేదు, లేకపోతే హస్బెండ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ టైంలో మనం ఎంత కూల్ అయితే ఎదుటి వాళ్ళు కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరూ రెచ్చిపోయారు అనుకోండి, ఎక్కడెక్కడ మాటలో వచ్చేస్తాయి. ఇక్కడ పిల్లల విషయంలో కూడా అంతే. పిల్లలు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే నెగిటివ్ మాట్లాడేస్తాం. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇది చేసావు, నన్ను అలా అన్నావు, ఇలా అన్నావు అని ఇటు భార్యాభర్తల్లో ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. బట్ ఆ టైంలో మనం చేయాల్సింది మనల్ని మనం కూల్ చేసుకోవాలి అంటే ఒక్క సెకండ్ పక్కకు వచ్చేయాలి. ఆ టైంలో ఇంకేముండదు, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి అంతే, లేకపోతే వాష్రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అలా చేసామో కాస్త కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సూసైడ్ చేసుకునే వాళ్ళైనా సరే పక్కకు వచ్చేయాలంతే. ఓకే, ఆ పక్కకు వచ్చినప్పుడు బట్ అంటే ఎదుటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు లోపల మనం ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళు తెలియదుగా. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో తెలియదు, నేను ఎలా చెప్తుంటే ఇవిడికి ఏం పని లేదురా బాబు చెప్తుందని కూడా అనుకోవచ్చు. అలా ఆలోచన అంటే తెలియక వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఎదుటివాడి ఆలోచన మనం చెప్పలేం అంతేగా. ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో కూడా చెప్పలేం. సో కాబట్టి ఏంటంటే నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ ఆరా బాగుంటుంది అనే ఆలోచనలు అనుకుంటే మటుకు కూల్గా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆటోమేటిక్గా ఆ క్షణం అంటే ఈ ప్లేస్లో నాకు కోపం ఉంది, టక్కన పక్కకు రండి, మూడ్ చేంజ్ చేసుకోవాలి. ఏదో ఒక సిచువేషన్ కూడా అక్కడ మూడు అవ్వదు, అవ్వదు, ఆ ప్లేస్ నుంచి పక్కకు రావాలి అంతే చాలు. ఎప్పుడైతే చేంజెస్, ఇప్పుడు నీ ప్లేస్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, వెంటనే కాస్త కూల్ అవుతుంది మైండ్, ఎక్కువ కాదు కొద్దిగా. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి, ఆ టైంలో మనం ఇంకేం చేయలేం. ఏదో అంటే కౌంట్ చేసుకోండి అంటే కూడా చేసుకోలేం. ఎప్పుడైతే అలా వచ్చామో లేదా ఒక గ్లాస్ వాటర్ తాగటం, వాష్రూమ్కి వెళ్ళటం, అది చేస్తే ఆలోచన నుంచి కొద్దిగా బయటికి రాగలం. బట్ ఇందులో ఏంటంటే సైకోటిక్, న్యూరోటిక్ అని ఉంటుంది. ఓకే, సైకోటిక్లో సివియర్ సూసైడ్ థాట్స్ ఉంటాయి. ఓకే అమ్మా, అప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది నాకు చనిపోవాలని ఉందని. అప్పుడు వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా ఫ్రెండ్స్ మీకు చెప్పినా కానీ వెంటనే అరే తిని బాగాలేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే పదవే నాకే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మాట. కాబట్టి వెళ్దాం పద, నాకు బాగాలేదు అని చెప్పి తీసుకెళ్ళగలగాలి. అప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి కూడా మనకు అనిపిస్తూనే ఉంటుంది మనం ఎలా ఉన్నాం ఏంటని. దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే అరే నేను ఈ సమాజంలో ముందుకెళ్ళాలి, సమస్యలు ఉంటాయి, ఎక్కడికైనా ఏ ప్లేస్కి వెళ్ళినా సమస్యలు ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేసే కెపాసిటీ నాకు ఉంటుంది అని ఆలోచించుకుంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినా కానీ ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. రైట్, కంపల్సరీ అండి. అండ్ ఇంకొకటి మేడం, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో కొంతమంది ఒంటరితనం ఫీల్ అవుతారు, బట్ మీరు అన్నట్లు కొన్ని మార్గాలు వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. అంటే ఎంత తగ్గించుకుందాం అనుకున్నా ఒంటరితనం తగ్గట్లేదు, అంటే మనసులో కాదు, చుట్టూ అట్మాస్ఫియర్ ఎవరు లేరేమో, ఫ్రెండ్స్ లేరేమో. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక మార్గం ఏంటి అంటే వాళ్ళ ఒంటరితనాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం, అంటే లైక్ సెల్ఫ్ లవ్ అనుకోవచ్చు, మనతో మనమే టైం గడుపుకోవడం అనుకోవచ్చు. సో అలా మారాలంటే ఏం చేయాలి ఫైనల్గా? నీకు ఇష్టమైన ఏ ఒకటి ఉంటాయిగా, అసలు ఏంటవి నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావా? లేదు, చేయరు కొంతమంది. ఒకసారి ఒక మేడం వచ్చారు, ఆవిడ మంచి డాన్సర్, అసలు మర్చిపోయింది అది. ఓకే, అసలు మీలో ఉన్న స్కిల్స్ ఏంటి అంటే ఏం చెప్పలేకపోతుంది. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి మేడం అంటే, చిన్నప్పుడు ఆవిడ మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి డాన్స్లో. అరే నిజమే మేడం, నేను ఇది మర్చిపోయాను అంది. దాన్ని బయటికి తీయండి, చెప్పండి అన్న. తను ఇప్పుడు పెద్ద స్కూల్ పెట్టుకుంది యుఎస్లో, ఇది డాన్స్ స్కూల్. ఓకే, ఆ ఒంటరితనం నుంచి బయటకి ఇప్పుడు నేను ఎంతమందికి చెప్తున్నాను మేడం. అంటే ఒక రకంగా తన జాబ్ కూడా తనకి నచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి అంటే మనలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించాం, బట్ దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేసామో మనం ఒంటరితనం ఫీలింగ్ ఉండదు. డెఫినెట్లీ. ఓకే, ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. బట్ నీకు టూర్స్ తిరగటం ఇష్టం, వెళ్ళండి, అంతే. ఓకే, నీకు డ్రాయింగ్ వేయటం ఇష్టం, వేయండి. అలా మీలో ఉన్న స్కిల్స్ ఏంటో బయటికి తీసి చెయ్యడానికి ప్రయత్నించండి. ఫస్ట్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనం ఒక స్టెప్ వేయాలి అంటే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, బాటిల్ అక్కడ ఉంది,
నేను కదలు, నేను ఇక్కడే కూర్చుంటాను, బాటిల్ దగ్గరికి రాదు రాదు కదా. కదా అంటే definitely. స్టెప్ వేసావు అంతే. అలా స్టెప్ వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ మైండ్ ఫ్రీ అవుతూ ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న స్కిల్స్ని బయటికి బట్ లేదు నాకు ఏమీ లేవు అనుకున్నప్పుడు నీకు ఏది ఇష్టం అనుకుంటున్నావో అది చేయడానికి ట్రై చేయి. కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకో. ఎప్పుడైతే అలా కొత్త బిజీగా ఉంచుకోవాలి, లేదంటే మనల్ని బిజీ మనం. అని కాదు, ఆ, బిజీ ఉండాలి, ఫ్రీను ఉండాలి. ఇష్టమైంది. ఓకే అమ్మా, కాస్త ట్రై చేయి. కష్టంగా ఉన్నది కూడా ట్రై చేయాలి ఇక్కడ, ఎందుకంటే మైండ్ పదునెక్కుతుంది. ఓకే అమ్మా, కష్టంగా ఉంది, నేను ఇంతకాలం ఇది నేను కష్టంగా ఉంది చేయలేదు అనుకున్నదని ట్రై చేయి. ఎప్పుడైతే ట్రై చేసావో అప్పుడు నువ్వు ఫ్రీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒంటరితనం ఫీలింగ్ అనేదే రాదు. బట్ అసలు ఒంటరిగా ఎందుకున్నావు నువ్వు? లేదు, నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి లేదుగా. అవును. ఆ? 2 చెవులు ఉన్నాయి, నోరు ఒకటే అంటాం, ఏం కాదు, లిప్స్ 2 కదా. సో అన్నీ 2 ఉన్నాయి. కాబట్టి నిన్ను గురించి నువ్వు ఆలోచించు, నీలో ఉన్న మంచి స్కిల్స్ ఏంటో ఆలోచించు. ఓకే, కొంతమందికి ఏంటంటే తన పేరు ఇష్టం ఉండదు, తన బాడీ ఇష్టం ఉండదు, బట్ నీలో ఉన్న మంచి ఏంటో అబ్జర్వ్ చేసుకో. అద్దం నిజం చెప్తుంది కదా, అద్దం ముందు నుంచో నీలో ఉన్న స్కిల్స్ని బయటికి తీ. అవి ఎప్పుడైతే నువ్వు ట్రై చేసావో ఏం అవసరం లేదు నాన్న, ఇంతకాలం నువ్వు ఏ యోగా చేయలేదు, ఏమీ చేయలేదు, స్కిప్పింగ్ చేయి ఇంట్లో ఉమ్, సరిపోతుంది. అంతే. ఒక 5 మినిట్స్ ఎక్కువసేపు అవసరం. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇష్టపడుతూ నువ్వు అనుకున్నది కష్టంగా ఉన్నా సరే చెయ్యడానికి ట్రై చేసావో అప్పుడు ఈ ఒంటరితనం ఫీలింగ్ అవసరం. ఇంకా ఇంకా ఇబ్బందిగా ఉందంటే ఆర్ఫన్స్ దగ్గరికి వెళ్ళండి, చాలా హోమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, కాసేపు వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు అరే వాళ్ళని చూసి అరే నేను బాగున్నాను కదా అనే మనకన్నా ఫీలింగ్ వస్తుంది. చాలా ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ వాళ్ళని ఒకటే చూస్తే. ఆలోచించాలి, మనం ఏం చేస్తామంటే మన దగ్గర లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన దగ్గర ఉన్న వాటి గురించి ఎప్పుడైతే ఆలోచించాం, వాళ్ళు ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో వాళ్ళందరూ ఎదిగిపోయారు, వాళ్ళందరూ గొప్పగా ఉన్నారు, అది నీకు అనవసరం. ఎవరెవరికంటే గొప్పవాళ్ళు కాదు, ఎవరెవరికంటే తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి నీ రైట్. స్కిల్స్ నీవే. బట్ ఎప్పుడైతే అలా నువ్వు ఆలోచించావో అప్పుడు ఈ ఒంటరితనమే ఉండదు. 10 మందిని మాట్లాడు, నువ్వు వాళ్ళు పలకరించట్లేదు కాదు, నువ్వు పలకరిస్తున్నావా లేదా అంతే. అది చెయ్యి. రైట్ రైట్. నవ్వుతో ఫేస్ చక్కగా పలకరించు, ఓ 2-3 రోజులు పలకరించు. ఒకసారి ఇదేదో స్టోరీ ఉంటుంది, ఆఫీస్లో అది ఐస్ని ఇచ్చేసే ఆఫీస్ అది. ఒక అతను రోజు ఆ వాచ్మెన్ పలకరిస్తూ ఉంటాడు, రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాడు వెళ్ళాడు. ఒకరోజు మొత్తం ఆఫీస్ క్లోజ్ చేశాక అదేంటి ఈరోజు ఆయన కనిపించలేదేంటి అని ఎప్పుడు నైట్ 11 o'clock 12 o'clock గుర్తొస్తుంది. అరే ఈరోజు నాకు ఈయన గుడ్ ఈవినింగ్ చెప్పలేదేంటి, గుడ్ నైట్ చెప్పలేదేంటి అని మళ్ళీ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి మొత్తం చూస్తాడు. చూసి అతను గడ్డ కట్టేసి ఉంటాడు అక్కడ లోపల. గబగబా బయటికి తీసుకొస్తాడు, తీసుకొచ్చి అతను ఇచ్చేసాక అతను కోలుకున్నాక అరే నువ్వు నన్నెలా ఇచ్చేసి గుర్తుండి, మీరు రోజు నాకు నైట్ వెళ్ళేటప్పుడు చెప్పాను. గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్పేసి వెళ్తారు కదా, ఈరోజు చెప్పలేదు అదేంటి, మార్నింగ్ చెప్పాడు ఈవినింగ్ నాకు కనిపించలేదు ఏంటి అనే వేలో నేను చూశానంటే చూసారా. కాబట్టి ఒక చిన్న చిరునవ్వు, స్మైల్. ఒక చిన్న మాట అంతే. సో కాబట్టి ఇది ఒంటరి ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది, అతను సో కూడా మనం గుర్తించాడు. కలుపుకోవాలనుకుంటే ప్రపంచంలో చాలా మంది ఉంటారు చుట్టూ. కాబట్టి ఒంటరిగా కాదు, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి మీరు చేయాల్సినవి, రైట్. బట్ వాటిని గుర్తిస్తే మటుకు మీరు ఒక సూపర్. అద్భుతమైన వ్యక్తి. సూపర్ అండి, నిజంగా చాలా చక్కగా చెప్పారు. చాలా ఆలోచన సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది, మనం వెతుక్కోము అంతే. సో చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి నిజంగా ఆలోచనలో మార్పు రావాలి, పాజిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళ బెటర్ లైఫ్ లీడ్ చేయాలని నిజంగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే ప్రతిదీ మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ ఆలోచిస్తున్నంతసేపు మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివే జరుగుతూ ఉంటుంది ఎదుట కూడా. సో వన్స్ మీరు ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చగలిగి, పాజిటివ్ మన దగ్గర ఏమున్నాయి, లేవు అని బాధపడే బదులు ఏమున్నాయి, ఏం చేయగలం, లేకపోతే ఏం చేయాలనుకున్నాం, ఇలాంటివన్నీ తలుచుకుంటే సో కంప్లీట్గా మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారడానికి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఒంటరితనం అంటారా, ఒంటరితనం అనేది అసలు లేనే లేదు ఈ ప్రపంచంలో, చాలామంది ఉన్నారు. మనం కలుపుకోవాలి కానీ రకరకాల మనుషులు జంతువులు అన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. సో అలా ఆలోచించండి. ఒకవేళ నిజంగా ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మేడం చెప్పినట్లు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఏం లేదు, అక్కడి నుంచి బయటికి రావడం, జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో కాసేపు మిమ్మల్ని మీరు కామ్గా ఉంచుకోవడం, లేదా వాటర్ తాగడం, ఇలా చిన్న చిన్న వాటి వల్ల జరిగిపోయేదానికి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. చావు దేనికి పరిష్కారం కాదు, దానివల్ల ఎవరు ఏమీ సాధించింది ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. కాబట్టి అంతా థాట్ ప్రెస్. మీ బిజీ లైఫ్ని కావాలంటే కాసేపు పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఆలోచించి స్టార్ట్ చేయండి. మీకు ఏది కావాలో మీకు తెలుస్తుంది, దాన్ని ఫాలో అయిపోండి. ప్రశాంతంగా అయితే ఉండండి, అదే జీవితానికి ఒక వరం నిజంగా. సో ఇలా ఇవన్నీ పాటించి హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే.